ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఎన్డీఏ కూటమి వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, వారు చేస్తున్న రాజకీయాలకు వ్యతిరేకమని దర్శి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. వివరాల్లోకి వెళ్తే, దర్శిలోని కూటమి ఉమ్మడి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గొట్టిపాటి లక్ష్మి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, నిన్న జరిగిన ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంకు విచ్చేసి జయప్రదం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, వారు చేస్తున్న రాజకీయాలకు వ్యతిరేకమని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పెన్షన్ను సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులను ఆదుకోవాలని పెన్షన్ ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజానాయకులు చంద్రబాబు దానిని 200 రూపాయలు చేశారని, అదే పెన్షన్ మరలా 2000 రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. సంవత్సరానికి 200 రూపాయల చొప్పున పెంచి 5 ఏళ్ల కాలంలో 1000 రూపాయలు పెంచారే తప్ప వైకాపాకు ప్రేమ లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ డబ్బు 13,000 కోట్ల రూపాయలు తమ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు పంచిపెట్టారని అన్నారు. సచివాలయం సిబ్బంది రాష్ట్రంలో 1,20,000 మంది ఉన్నారని, వారి చేత పెన్షన్లు పంపిణీ చేయించవచ్చని, కానీ పంపిణీ చేయించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఎన్డీఏ కూటమిపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, జగన్ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుందని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బొట్టుకు రమేష్, బీజేపీ పార్టీ ఇన్ఛార్జి మాడపాకుల సీను, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దర్శికి కూటమి అభ్యర్థిగా ప్రకటించాక నేను మొదటిసారిగా దర్శిలో అడుగుపెట్టాను. ప్రజలంతా ఎంతో ప్రేమతో, అభిమానంతో నన్ను ఆహ్వానించారు. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పెన్షన్ల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాను. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2,000 పెన్షన్లతో, అన్న క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకి ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. వార్డుల్లో కానీ, గ్రామాల్లో కానీ 1,26,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సుమారుగా 45 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఒక 20 మంది ఇంటికి వెళ్ళిస్తే 2 రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ పైన నిధులు లేవు, ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2,000 చేశారు పెన్షన్. గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచుకుంటూ 5 ఏళ్లలో పెంచింది వాళ్ళు 1,000 రూపాయలు మాత్రమే.